నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత వల్లంనేని వంశీని సిఐడి కోర్టుకు అనుమతించింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మిషాల్ని, మన పాప్కార్న్ వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైసీపీ నేత వల్లంనేని వంశీ జైల్లో ఉందో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆయన్ని సిఐడి కోర్టుకి అనుమతించింది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? సిఐడి కస్టడీకి అమ్మ. ఇప్పుడు ఏంటంటే వంశీది చాలా కేసెస్ వస్తున్నాయి. నిన్న కూడా ఒకటి భూ కబ్జా కేసు ఒకటి వచ్చింది. తేలప్రోల్లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన 8.19 acres ఇతను బలవంతంగా ఆక్రమించి అమ్ముకున్నాడు అనే దాని మీద ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే నిన్న గన్నవరం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచితే కూడా 1 day పోలీస్ కస్టడీకి ఇచ్చారు. మళ్ళీ ఇవాళ ఏమైందంటే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో మళ్ళీ వాళ్ళ సిఐడి వాళ్ళు 3 రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు. 3వ ACGM కోర్టులో, విజయవాడ ACGM కోర్టులో. అయితే వాళ్ళు 22, 23, 24 తేదీల్లో ఒక కార్యాలయంలో, అంటే సిఐడి కార్యాలయంలో కస్టడీకి తీసుకుని విచారించవలసిందిగా కూడా ఆదేశించారు. అంటే ఈ కేసుల్లో వరుసగా కొన్నేమో ఫస్ట్ ఆయన కిడ్నాప్ కేసులో ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయం సంబంధించింది అది కూడా ఆ కిడ్నాప్. అట్లా కాకుండా ఇప్పుడు ప్రైవేట్గా ఆస్తులు, పంచాయతీలు, తర్వాత ఆక్రమణలకు సంబంధించిన కేసెస్ కూడా మొదలైనవి. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గన్నవరం కార్యాలయం మీద దాడి చేసిన కేసులోనే ఇప్పుడు కస్టడీకి ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత నిన్న గన్నవరం కోర్టులో కూడా అడిగారు, మీకు జైల్లో ఎట్లా ఉంది ఏంటి అని. అంటే ఒక న్యాయాధికారికి బాధ్యత, అంటే ఒక కేసు విషయంలో ఒక ముద్దాయి వచ్చినప్పుడు ముఖ్యంగా కొన్ని ఇతను కిందసారి కొన్ని సౌకర్యాల కోసం అడిగాడు. అవేంటంటే బెడ్, ఒక కుర్చీ, తర్వాత వెస్ట్రన్ టాయిలెట్ కూడా అడిగాడు. కానీ మరి వెస్ట్రన్ టాయిలెట్ అది ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది అది పూర్తిగా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అక్కడ కనుక నిర్మాణమే లేకపోతే న్యాయాధికారి కూడా ఏం చేయలేడు. కాబట్టి నిన్న ఆయన అడిగిన మేరకు మంచం ఇచ్చారు. నిన్న అడిగినప్పుడు మళ్ళీ మంచం ఇచ్చారు కానీ ఐరన్ కాట్ దాని మీద పొరుపు ఇవ్వలేదని అడిగాడు. అయితే మరి తర్వాత ఏమో నాకు మరి ఇనుప కుర్చీ ఇచ్చారో చెక్క కుర్చీ ఇచ్చారో తెలియదు కానీ నాకు ఫైబర్ కుర్చీ కావాలని అడిగాడు. అయితే మీరు మీ న్యాయవాది ద్వారా మళ్ళీ అప్లికేషన్ పెట్టమని కూడా ఆ న్యాయాధికారి సూచించారు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే, మేము కస్టడీ ఆదేశాల్లో ఏం రాస్తామో అవి మాత్రమే జైలు అధికారులు ఇస్తారు అన్నాడు. అంటే అప్పుడు అడిగిన వరకు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా కావాలంటే న్యాయవాది ద్వారా మీరు మీ ప్రతిపాదన పెట్టమన్నట్టు చెప్పారు. అంటే దాన్ని బట్టి ఆమోదించడం కూడా వచ్చు. అయితే ఇప్పుడు ఈయన కానీ పోసాని కృష్ణమురళి పరిస్థితి ఎట్లా ఉందంటే, రిమాండ్ల మీద రిమాండ్లుగా ఉన్నాయి. అంటే వీళ్ళు చేసిన నేరాలు అట్లాగే ఉన్నాయి. ఇవాళ కోర్టులో పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానాల ముందు సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు కస్టడీకి ఖచ్చితంగా ఇస్తారు. గతంలో వీళ్ళు ఏమనుకున్నారంటే, మా ప్రభుత్వమే హయాంలో ఉంది, పరిపాలనలో ఉంది, మళ్ళీ 30 ఏళ్ళు పాటు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్తున్నాడు. మనం ఇంత చేశాము, అంత చేశాము, ఇక మనం గెలవకపోవటం అనేది లేదు, మిమ్మల్ని చూసి కాకపోయినా నన్ను చూసి అయినా ఓటేస్తారు, ఒకవేళ ఓటేయకపోవటం అంటూ జరిగితే అది మీ మూలాన జరుగుతుందని చెప్పాడు. కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, చాలామంది ఎమ్మెల్యేలు మేము మంచి చేసినా కూడా ఈయన ముఖ్యమంత్రి గారు చేసిన తప్పుల మూలన, ముఖ్యమంత్రి గారు చేసిన పెద్ద అవినీతి కార్యక్రమాల మూలన మేము చేసిన మంచి ప్రజలతో మాకుండా అనుబంధాన్ని కూడా వాళ్ళు చూడలేదు. పార్టీ అంటే ఒక పీడన పరిపాలన జరిగింది ప్రభుత్వం ప్రజల మీద. ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు మమ్మల్ని కూడా ఓడిచ్చేశారని ఎమ్మెల్యేలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఒక రకంగా 72 మందికి ఆయన ఇవ్వలేదు. ఆ రోజున ఇవ్వనాళ్లే అదృష్టవంతులు, కనీసం డబ్బులన్నా మిగిలినవి, ఓటమి అవమానం తప్పుకున్నారు. మేమేదో ఈయన పార్టీ తరఫున సీటు వస్తే చాలు గెలిచేస్తాము అన్న ధీమాతో వెళ్ళినందుకు ఇవాళ మేము అనేకమైన కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ దాదాపు ఎవరన్నా 2-3 వైసీపీ ఎమ్మెల్యేస్ మీద కేసులు పడవేమో కానీ చాలామంది మీద, గతంలో 151 మంది ఉన్నారు కదా, కనీసం ఒక 140 మంది మీద కూడా కేసులు పడే ఛాన్స్ అయితే క్లియర్గా
విడిగా కనపడుతుంది. ఏదైనా ఒక 10-11 మంది మొత్తం మీద అంటే కేవలం నిబంధనల ప్రకారమే పనిచేసి అవినీతి కార్యక్రమాలు చేయకుండా, దాష్టికాలు చేయకుండా, ప్రభుత్వ సొమ్ము దోసుకోకుండా ఉన్నాళ్ళు బహు అరుదుగా ఉన్నారు. తర్వాత ఇతరులని నిందించకుండా ఉండాళ్ళు. కొందరు ఏంటంటే ఇలా ఇతరులని తిట్టమన్నప్పుడు కూడా మేము తిట్టమని పక్కకు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము అనవసరంగా ఎందుకు మేము ప్రతిపక్ష పార్టీల వాళ్ళని వ్యక్తిగత దూషణలకు దిగితే మా వ్యక్తిగత ప్రతిష్ట కోల్పోతామని చెప్పి దిగల. అలాంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కానీ ఎక్కువ మంది నిన్న ఆయన చెప్పాడు కదా, కృష్ణమురళి కూడా, పోసాని కృష్ణమురళి తను చెప్పాడు కదా, మాకు సాక్షి టీవీ నుంచి, సాక్షి పేపర్ నుంచి మొత్తం మాకు స్క్రిప్ట్ అంతా వచ్చేది. తర్వాత ఈ మ్యానిపులేటెడ్ వీడియోస్, ఫొటోస్, వాటిని ఏమంటారమ్మా, వాటిని మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు కూడా మాకు అక్కడి నుంచి వచ్చేవి, టెక్నికల్గా చేసి పంపేవాళ్ళు. వాటిని మేము మా ఫోన్లో ప్రదర్శించేవాళ్ళం, లేదంటే సిస్టమ్ మీద చూపించేవాళ్ళం, ల్యాప్టాప్లో. అవన్నీ మేము క్రియేట్ చేసినవి కాదు అని చెప్తూ ఒక రకంగా ఆయన భారతీ రెడ్డి గారిని కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చైర్పర్సన్ దానికి, ఆ సంస్థలకి, ఆమెను కూడా ఇరికించినట్టు అయింది. ఇప్పుడు రేపు కేసులు బుక్ చేస్తే ఆమె కూడా రేపు కోర్టుకు రావాల్సి వస్తుంది యాజ్ ఏ చైర్పర్సన్గా ఆ సంస్థలకి. అట్లా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా బెయిల్ మీద కూడా బయటకు రాలేని పరిస్థితి. ఇప్పుడు నందిగాం సురేష్ కూడా ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అట్లాగే మాచర్ల ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన బ్యాలెట్ బాక్సులు అంటే ఈసీ మెషిన్స్, ఓటింగ్ మెషిన్స్ని పగలగొట్టిన కేసులో. అట్లా వీళ్ళందరూ కూడా పోలీస్ కస్టడీలో ఒకదాని మీద ఒకటి ఎక్స్టెన్షన్ అవుతున్నారు తప్ప బెయిల్ వచ్చే పరిస్థితులు అయితే కనపట్టలేదు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరినైతే వాళ్ళు పేర్లు చెప్తున్నారో అల్టిమేట్గా రేపు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిను సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పాడు ఎవరు, ఇతను పోసాని కృష్ణమురళి. ఇప్పుడు రేపు సజ్జల రామకృష్ణారెడ్డిని, భార్గవరెడ్డిని అరెస్ట్ చేస్తే మాదే ఉందండి, మేము సలహాదారులు, నేను సోషల్ మీడియా ఇన్ఛార్జి, నేను అల్టిమేట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మాకు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు అమలుపరచాలి, మాకు ఇదిగో ఇంత శాలరీ ఇచ్చారు. అతను కూడా చెప్పాడు కదా, 3,85,000 నాకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు, ఆ పదవి ఇచ్చారు, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిడుతున్నాను అన్నాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా, నేను కూడా ప్రభుత్వ సలహాదారు, నాకు 5 లక్షల శాలరీ, ఇంకా పెర్క్స్ అవన్నీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మౌఖికంగా నాకు ఏ ఆదేశాలు ఇచ్చినా ఆ ఆదేశాలని నేను అమలు చేశాను. ఈవెన్ కాదాంబరి జత్వాని కేసులో కూడా నాది కాదు, ఆయన ఇచ్చిన ఆదేశమేను. ఇప్పుడు అంతే కదా, ఎవరైతే అల్టిమేట్గా బాస్ ఉంటాడో బాస్ బయటకు రావాల్సి వస్తాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తెలుగుదేశం కార్యాలయం దాడి కేసులో కూడా పోలీసులకు ఒక సలహా చెప్పాడు, మీరు ఒక లాజికల్ ఎండ్కి తీసుకురండి కేసెస్ని, ఏదో మమ్మల్ని పిలవటం కాదు అంటే. ఆయన ఇండైరెక్ట్గా ఏంటంటే అసలు అల్టిమేట్గా దీన్ని ఎవరు ప్లాన్ చేశారనే వాళ్ళని బయటికి తీయండి, మాలాంటి ఏదో చిన్న వాళ్ళని కాదన్నట్టుగా చెప్పాడు. పోసాని కృష్ణమురళి బెయిల్ కావాలని అడుగుతున్నారు, మరి ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా పోసాని కృష్ణమురళికి సార్? బాగా అడిగారమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళే కాదు, ఇవాళ వల్లభనేని వంశీ కూడా బెయిల్ పిటిషన్ వేశాడు, అది కూడా ఇవాళ విచారణకు వస్తుంది. దాని మీద విచారణ జరుగుతుంది. బెయిల్ పిటిషన్ గతంలో ఒకసారి కృష్ణమురళి వేసిన బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసింది కోర్టు. అయితే కొట్టేసినా కూడా మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ పోలీసులు కానీ, సిఐడి పోలీస్ కానీ వాళ్ళు సాక్ష్యాధారాలు కనుక వాళ్ళ ముందు ప్రవేశపెట్టి, ఇంకా ఈ కేసు విచారణ పూర్తిగా రాలేదు, ఇందులో కీలక సూత్రధారులు వీళ్ళు పాత్రధారులు మాత్రమే, సూత్రధారులు కూడా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా కొన్ని కేసు డీటెయిల్స్ కూడా ఇంకా దర్యాప్తులో ఉన్నాయి కాబట్టి బయటకు వదిలితే వీళ్ళు సాక్షుల్ని, పోలీసుల్ని కూడా ప్రభావితం చేస్తారు, కాబట్టి కొంతకాలం ఆపమని కనుక అడిగితే కోర్టులు బెయిల్ పిటిషన్లు కొట్టేస్తాయి తప్ప బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని అనుకోను. ఇద్దరికి కూడా వచ్చే అవకాశం ఉండదు. అందులోనూ వంశీకి సంబంధించి అది ఎక్కడ SC ST కేసుకు సంబంధించిన సెక్షన్లు కూడా ఉన్నాయి ఆ కిడ్నాప్ కేసులో. అది చాలా తీవ్రమైన కేసు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసేసి కేసును కూడా ఉపసంహరణ చేయటం అనేది. అట్లాగే ఈయన కూడా చాలా పోసాని కృష్ణమురళి
చేసిన వ్యాఖ్యలు లేడీస్ మీద చేశాడు. చాలా తీవ్రమైనటువంటి అసభ్యమైనటువంటి చాలా దురహంకారంగా మాట్లాడాడు కాబట్టి అతను కూడా బెయిల్ అయితే వస్తానుకోను. ఇంకా చాలా పోలీస్ స్టేషన్లో ఇంకా ఆ కేసుల్లో అరెస్ట్ కూడా చూపించలే ఇంకా ఇతన్ని. చాలాసార్లు ఆయనే చెప్పాడు ఇన్నిసార్లు పోలీస్ కేసులు నా మీద ఉన్నట్టు నాకు తెలీదు అని. కాబట్టి అవన్నీ అరెస్టులు జరగాలి, తర్వాత ప్రొడ్యూస్ చేయాలి, కస్టడీకి ఇవ్వటం, మళ్ళీ ఇంట్రాగేట్ చేయటం, ఇవన్నీ ఉంటాయమ్మా. ఐ థింక్ నేనైతే ఇంకొక 2 months కూడా వీళ్ళిద్దరికి వస్తానైతే నేను అనుకోవట్లేదు. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మ. శాలిని, మన వీక్షకులు కూడా నమస్కారం.